హుస్నాబాద్ పట్టణంలోని స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘం కమిషనర్ టి మల్లికార్జున ఆధ్వర్యంలో సిటియు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద ఉన్న కాల్వను శుభ్రం చేయడం జరిగింది. పట్టణ ప్రజలందరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, వారంలో 2 గంటలు శ్రమదానం చేయాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోని మున్సిపల్ అధికారులు, వార్డ్ ఆఫీసర్లు, మెప్మా రిసోర్స్ పర్సన్స్, ఆఫీస్ అవుట్సోర్సింగ్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది మరియు వాటర్ సప్లై సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛత ఈ సేవ 2025 స్వచ్ఛోత్సవ్ అనే నినాదంతో జరిగేటువంటి ఈ కార్యక్రమం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు వివిధ అంశాల కార్యక్రమంతో జరుగుతుంది. మరి ఇట్టి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి క్లీన్ లైన్ లెస్ టార్గెట్ యూనిట్ ఏదైతే మనం చెత్తతోటి నిండి ఉండి నీట్గా లేకుండా అపరిశుభ్రంగా ఉన్నటువంటి ప్లేస్ మరి అటువంటి వాటిని గుర్తించి ప్రజల భాగస్వామ్యంతో దాన్ని పరిశుభ్రంగా చేయడం అనేది ముఖ్య ఉద్దేశం. ఈనాటి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా మరి హుస్నాబాద్ పట్టణంలోని డబుల్ బెడ్రూమ్ ఉన్నటువంటి ఆవాసాల యొక్క దగ్గర ఉన్నటువంటి ఏదైతే కెనాల్ ఉందో అది దాంట్లో చెత్త, బాటిల్స్, వ్యర్థ పదార్థాలతో నిండి ఉంది. మరి దాన్ని ఈరోజు దాని చుట్టుపక్కల ఉన్నటువంటి పొదలను, చెట్ల పొదలను, అదేవిధంగా ఆ కాలువను కూడా మేము శుభ్రం చేస్తున్నాము. మరి దానిలో భాగంగానే ఈరోజు ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం ఉద్దేశించి ముఖ్యంగా ఏంటంటే ప్రజలు తమ యొక్క వారంలో 2 గంటలు ఈ స్వచ్ఛత కోసం పాటుపడి మరి మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని పండుగ వాతావరణంలో కూడా ఈ పరిశుభ్రతను ఒక భాగస్వామ్యంతో చేసుకొని మరి మన యొక్క పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం. ముఖ్యంగా హుస్నాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా తెలియజేసింది మనగా మన జీవనశైలిలో భాగంగా ఈ పరిశుభ్రత అనేది మనం దాన్ని పాటించాలి. అప్పుడే మన పట్టణం కూడా పరిశుభ్రంగా ఉంచి మనం కూడా ఆరోగ్యవంతంగా ఉంటాం. మరి అందరికీ మరొకసారి స్వచ్ఛ భారత్ యొక్క స్వచ్ఛోత్సవ్ అనే నినాదాన్ని మరోసారి గుర్తు చేస్తూ అందరం కూడా ఈ స్వచ్ఛత ఈ సేవలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను.